హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈ రోజు మన ఎలిస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీకి ఒక వెలుగు వచ్చేసింది. టిటిఎస్ సునీత గారు వచ్చారు. అసలు అంత దూరం నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడే సందడి. ఏమండి, జీవితం క్షణభంగురం. ఉన్నన్నాళ్ళు మనం హ్యాపీగా ఉండాలి, ఇతరులను హ్యాపీగా ఉంచాలి. అదే మన కాన్సెప్ట్. అంతే. మీరు అంటారు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. ఆ టైప్ ఉన్నన్నాళ్ళు అందరినీ మంచి అట్మాస్ఫియర్ లో పెట్టాలి మనం. సో ఆవిడకి నారు కావాలంట. నేను అడిగాను, ఎలాగో వస్తున్నారు కదా, మాకు వీడియో కవర్ చేసి పెట్టండి, మాది ఎక్కువ మందికి రీచ్ అయిపోతుంది మీ ఛానల్ త్రూ అంటే. అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఓన్లీ మొక్కల కోసం అయితే వచ్చేదాన్ని కదండి, నిజంగా చెప్తున్నా. మీరు గార్డెన్ అందరికి సెట్ చేసి ఇస్తాము, అలాగే మెయింటైన్ చేస్తాము అని చెప్పారు కదా. ఆ కాన్సెప్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశం బాగా నచ్చింది నాకు. దాని మూలంగా వచ్చా. మెయిన్ నాకు నారు కావాలి. ఎలాగో చాలా థ్యాంక్స్. అందరికి తెలుసు, చూసే వాళ్ళకి, నా ఫాలోవర్స్ కి నారు కోసం తప్పించిపోతున్నాను అని చెప్పి. మన దగ్గర నారండి ఇది ఎస్పెషల్లీ రైతులకి సప్లై చేసేది కాబట్టి మీకు గ్రాఫ్టెడ్ అంటాం గానీ గ్రాఫ్టెడ్ కన్నా ఎక్కువ కాస్తాయి మన దానికి. ఒకసారి నేను ఇక్కడ కొంచెం ప్లేస్ ఇస్తే పెట్టాను మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర. అసలు ఎలా కాసినాయి అంటే అసలు వాళ్ళే స్టన్ అయిపోయారు. కెమికల్ వేయకుండా ఎలా పండిస్తున్నావు తను అంటారు, మంగ మేడం అంటారు, నీ దగ్గర అయితే నేను 100% నేను నమ్మచ్చు. ఇప్పుడు ఎక్కడ లేదు కదా, నువ్వు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మనకు వెజిటబుల్స్ తీసుకురా ఎలా అడిగానని ఏమనుకోకు, ఎందుకంటే నేను 100% నేను నమ్ముతానని చెప్తారు. ఆ నమ్మకం సంపాదించుకున్నానండి చాలాది. అంతే. డబ్బులు వద్దని నేను చెప్పను, కావాలి కానీ డబ్బే జీవితం కాదు. అంతే. జీవితానికి డబ్బు అదే జీవితం కాదు. డబ్బు వెనకాల మనం పరిగెట్టక్కర్లేదు, మనం మంచిగా ఉంటే డబ్బే వస్తుంది మనతోటి. అది నేను నమ్ముతాను. మొక్కలు అయితే బాగున్నాయండి. ముందుగా నార తీసుకుంటా నేను. నాకు కావాల్సిన రెగ్యులర్ గా నా వీడియోస్ చూస్తూనే ఉంటారుగా. నాకు ఏంటంటే వెరైటీల మీద ధ్యాస ఉండదు. సేమ్ ఆత్మీయించండి. మనం తిని మనం పెంచుకోవాలండి. అది ఎప్పుడు కూడా నా కాన్సెప్ట్ అదే ఉంటది. ఆ రకం ఈ రకం అన్న దాని మీద ఉండదు. టమాటాలు కాసినాయా లేదా మంచిగా గాయాలి, వంకాయలు కాసినాయా లేదా మంచిగా గాయాలి, నిగలాడాలి కాయ, ఉండాలి అంతే. బీరకాయలు కాసినాయా లేదా, చిన్న బీర పెద్ద బీర, ఇంత గోల. నాకు టమాటా కూడా మంది ఏంటంటే అండి, మీకు మార్కెట్ లో వచ్చి టమాటా తోలు మందం ఉంటది, ఉడకడం కష్టం అయిపోతుంది. మంది తోలు చాలా పల్చగా ఉంటది. కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, కొంచెం క్రేపర్ టైప్ లో ఎదుగుతుంది అనమాట. ఇలా ఫైలాయించదు. నా దగ్గర ఉన్నదా ఏంటి కొంపదీసాదేనా? ఏమో గుత్తులుగా మంచిగా కాస్తాయి, ఎక్కువ కాస్తాయి. టేస్ట్ బాగా పెద్ద సైజ్ ఉండదు, ఇంతే ఉంటుంది. మరి ఎంత సైజ్ అయితే అవ్వదు. అలా ఉంది. రెడ్ క్యాబేజ్ అవి కూడా చూడండి చాలా ఎక్కువ ఎదిగిపోయి. ఇగో వంకాయ కూడా జస్ట్ పర్పుల్ వంకాయ కావాలండి. పర్పుల్ లాంగ్ ఉండింది, గ్రీన్ రౌండ్, 2 రకాలు అవైలబుల్ ఉన్నాయి. లేదు, ఆ 2 ఉన్నాయి. రెడ్ క్యాబేజ్ ఉంది, నార్మల్ క్యాబేజ్ ఉంది, క్యాలీఫ్లవర్ కూడా ఉంది. ఇవ్వండి ఒక. మళ్ళీ మిర్చి కూడా ఉంది, క్యాప్సికమ్ కూడా ఉంది. మీకు కావాలంటే బీరపాదులు కావాలంటే ఉన్నాయి. అంటే రైతులకు కూడా సప్లై చేస్తానండి కొంచెం. అంటే ఇక్కడ ఓన్లీ శాంపిల్ కి పెట్టుకున్నారండి, రైతులకు కావాలన్నా అరేంజ్ చేస్తారు. మనకి కూడా క్వాంటిటీలో కావాలంటే ఒకసారి జస్ట్ ముందు నెంబర్ చెప్తే మీరు ఇస్తారా? ఒక 4-5 days ముందర చెప్పేస్తే నేను పంపించేస్తాను. చామంతి నారు కూడా పొలాల్లో కూడా సప్లై చేస్తున్నాను, పొలాల్లో పెట్టుకోవడానికి కూడా. టమాటో అవన్నీ అదనమాట. మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇలా డైలాగులు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మటుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంతే. అందరూ ఒకటే, కానీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఏదో కొంచెం దగ్గరతనం అనిపిస్తుంది కదా, అది ఒక కొంచెం ఫీలింగ్. థ్యాంక్స్ అలాట్ అండి. మీ వస్త్రధారాన్ని కూడా విజిట్ చేస్తాను తప్పకుండా. వీడియోస్ అన్ని చూస్తున్నాను, చాలా బాగున్నాయి అన్ని. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. మరి ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి కంటెంట్ తో మీ ముందు ఉంటున్నంత వరకు సెలవు. బాయ్, నమస్తే.